అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 20 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నవ్వుతూ ఉండటం ఒక అలవాటు, క్షమించడం ఒక గొప్ప గుణం. ఈ 2 ఉన్న జీవితంలో మనశ్శాంతి ఎప్పుడూ ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 20, 2026 వారం సోమవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయం 5:55 సూర్యాస్త సమయము 6:49 చంద్రోదయము 11:18 చంద్రాస్త సమయము 11:14 ఈ రోజున తిథి సప్తమి. జూలై 20 రాత్రి 3:30 నుంచి ప్రారంభమయ్యి జూలై 21 తెల్లవారుజామున 4:03 వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజు నక్షత్రం హస్త. జూలై 19 సాయంత్రం 6:11 నుంచి జూలై 20 రాత్రి 7:09 వరకు హస్తా నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కన్యా రాశి కిందకి వస్తారు. యోగం శివ. జూలై 19 రాత్రి 7:22 నుంచి జూలై 20 సాయంత్రం 6:36 వరకు శివ ఉంటుంది. తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. కరణం గరిజ. జూలై 20 మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి వనిజ. జూలై 21 తెల్లవారుజామున 4:03 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 3:42 నుంచి తెల్లవారుజామున 5:25 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. మరలా మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:14 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. యమగండము ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుంచి ఉదయం 5:07 వరకు. అమృత కాలము మధ్యాహ్నం 12:54 నుంచి మధ్యాహ్నం 2:34 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము చిదంబరం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, పరీక్షిత్ తండ్రి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున వచ్చేసి మనకి పుష్యమి కార్తె అండి. రాత్రి 12:14 ప్రవేశిస్తుంది. సోమవార వ్రతం. పంచాంగం ప్రకారం ఈ రోజున నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, ఊయలకు, శ్రీమంతం లాంటివి నిర్వహించుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 20 రాత్రి 7:09 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 20 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని
మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.